విభీషణుడిని రావణుడు అవమానించి బయటికి పోను పనికిరావన్నాడు. విభీషణుడు కూడా రావణుడి గుణగణాలు నచ్చక బయటకు వచ్చాడు. అటువంటి సమయంలో రాముడి దగ్గరికి వెళితే ప్రాణాలైనా నిలబడతాయి. ఈ రావణుడితో కలిసి ఉన్న ప్రాణాలు కాస్త పోతాయి. ఎందుకంటే రాముడి శక్తి మారీచుడి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడు విభీషణుడు. మారీచుడు సుబాహువులు చేసినటువంటి బాణం వల్ల మారీచుడు ప్రాణం పోకుండా నిలబడ్డాడంతే. సుబాహువు పోయాడు, ప్రాణాలు తీశాడు. ఇది ఎప్పుడు 16 ఏళ్ల వయసులో జరిగినటువంటి సందర్భం. ఇది విభీషణుడు తెలుసు, రామబాణ ప్రభావం తెలుసు. తర్వాత కరదూషణాదుల్ని వధించాడు, ఆ విషయం కూడా విభీషణుడు తెలుసు. ఇంత చరిత్ర అంతా చూసుకుంటున్నాడు. రావణుడి పక్కనే ఉంటే నా ప్రాణాలు కాస్త పోతాయి, నేను పోతా, నా వంశం పోతుంది.